వెల్కమ్ బ్యాక్. ఐఫోన్ల కోసం షోరూంల ముందు రేయింబవళ్లు చాంతాడంత క్యూ లైన్లలో నిలబడి నచ్చిన ఫోన్ను పట్టుకెళ్లడం చూసాం. చీరల కోసం ఉదయం 4 గంటల నుంచే క్యూ కట్టిన దృశ్యాలు మీరు ఎప్పుడైనా చూసారా? అయితే ఇది చూడండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి ఈ దృశ్యాలు. చీర కోసం ఇంత క్యూ లైన్లా అనొద్దు. కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఉత్పత్తి చేయించే మైసూర్ సిల్క్ చీరను పట్టుకుని వాళ్ళు తీసుకుని వెళ్లేందుకు ఈ పడుబాట్లు అలాగే పడిగాపులన్నీ. కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ షోరూం వెలుపల మహిళలు తెల్లవారుజామున 4 గంటల నుంచే రేషన్ షాపుల్ని తలపించేలా క్యూ లైన్లు కనిపించాయి. సాధారణంగా మైసూర్ సిల్క్ షోరూం ఉదయం 10 గంటలకు తెరుచుకుంటుంది. కానీ స్టాక్ తక్కువ ఉండడంతో తమ లక్కీ శారీని దక్కించుకునేందుకు లేడీస్ అంతా ఇలా భారీ క్యూ లైన్లలో నిల్చున్నారు. ఈ చీరలేం 100-200 రూపాయలు ఉండవు. కనీసం 23,000 నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఉంటాయి. అయినా సరే డిస్కౌంట్లో మైసూర్ సిల్క్ శారీస్ అనేసరికి రేషన్ కోసం క్యూలు కట్టినట్లుగా శారీస్ కోసం ఎదురు చూడడం మహిళల వంతయింది. ఇక్కడ ఇంత ధర ఉన్నా ఒక్కొక్కరికి కావాల్సినన్ని చీరలు దక్కవు. రద్దీ కారణంగా యాజమాన్యం కొన్ని రూల్స్ కూడా పెట్టింది. క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇస్తారు. ఒక్కొక్కరికి కేవలం ఒక్క చీర మాత్రమే విక్రయిస్తారు. మార్కెట్లో నకిలీ సిల్క్ చీరలు ఎక్కువ. అదే కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ అయిన కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అమ్మే చీరలను అక్కడి ప్రజలు బాగా నమ్ముతారు. వీటికి జియో ట్యాగ్ కూడా ఉంటుంది. ఈ చీరల తయారీకి పట్టేటువంటి సమయం చాలా తక్కువ. కానీ విపరీతమైన డిమాండ్ పెరిగింది. సరఫరా తగ్గడమే ఇందుకు కారణం కూడా. అందుకే సాధారణంగా కొత్త ఐఫోన్ విడుదలైనప్పుడు ఇలాంటి క్యూలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ట్రెడిషనల్ సిల్క్ చీరల కోసం మహిళలు ఇలా గంటల కొద్దీ వేచి ఉండడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది చూస్తుంటే సాంప్రదాయ వస్త్రాలు, బ్రాండ్ అంటే ప్రజలకు ఎంత ఇష్టమో మనకు అర్థమవుతోంది.